मैं कितने बार देता हूँ, पैसा भी खत्म हो गया. ठीक है, बाय बाय. అనవసరంగా టెన్షన్లు పెట్టినారు వీళ్ళు పెట్రోల్ బంక్ వాళ్ళు. ఈ పై నుంచి అటు పోతా ఉంది చూడండి అది. काम में जाऊंगा मैं. ఓకే, ठीक है, बाय, थैंक यू. बाय. రాత్రి అయితే బీభత్సంగా ఉన్నింది పాపం ఈడ. ఇప్పుడైతే ప్రశాంతంగా మళ్ళీ పొద్దున్న లేసి చిమ్ముకోను సర్దుకోను ఎవరి పనుల్లో అయితే వాళ్ళు ఉండరు. మొత్తానికైతే రాత్రి మాత్రం బాగా నిద్రపట్టింది వెచ్చంగా, బాగా ఫుల్గా కడుపు నిండా తినేటానికి అన్నము. లోపల ఆ మంచం నొలక మంచం, అది ఆ మంచంలో బాగా ప్రశాంతంగా నిద్రపట్టింది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఈ చిత్రకూట వాటర్ ఫాల్స్ చూసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంత దూరం వీలైతే అంత దూరం మనకి డైరెక్ట్ కొట్టేసేది అనమాట. ఇంకా ఎక్కడ ఆగేది లేదు. మాక్సిమం నేను రాంచి అని అనుకుంటున్నా. అది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 850 కిలోమీటర్లు అయితే వస్తా ఉంది. చూద్దాం ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్ళిపోయేది అదనమాట. పొద్దున్నే మాత్రం బాగుంది, చల్లంగా ఉంది. ఇక్కడ పిల్లోడిని అడిగి ఎక్కించుకోపోయింది. నేను ఇక్కడ గోళీలు ఆడుతూ ఉంటాయి పిల్లకాయలు, ఇప్పుడు కూడా ఆడుతాను పొద్దున్నే. మళ్ళీ నాకు ఉదయాన్నే 5 గంటలకు మెలకు వచ్చింది. సరే అప్పుడు బయలుదేరదాం అనుకుంటే మొత్తం అంతా చీకటిగా ఉంది. మనకి వాటర్ ఫాల్స్ ఇక్కడ దగ్గరే కదా, ఆ టైంలో బయలుదేరితే వాటర్ ఫాల్స్ పెద్ద కనబడదు. సర్లే కొంచెం ఎండబడిన తర్వాత అట్లా బయలుదేరితే వాటర్ ఫాల్స్ చూసుకొని బయలుదేరచ్చులే అని ఈ టైంలో అయితే బయలుదేరుతున్నాం. బయటికి తిరగాలంటే మామూలుగా చాలా మందికి భయాలు ఉంటాయి కదా. ఎక్కడో ఒక్క దగ్గర సంఘటన మనం తీసుకొని మొత్తం అంతా ప్రపంచం మొత్తం అదే విధంగా చూస్తాం అనమాట. అది కామన్ కన్సెప్షన్ అనమాట. ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ 10 లక్షల పైన సామాన్ అయితే ఉంది. వాళ్ళు ఏమన్నా చేయొచ్చు, నన్ను నైట్ అక్కడ ఏమన్నా జరగచ్చు చెప్పలేము, కానీ అదొక నమ్మకం అనమాట. మాక్సిమం ఏం జరగదు, ఎప్పుడో ఎక్కడో ఒక దగ్గర రేర్ కేసెస్ లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని మొత్తం అంతా కామన్ గా అప్లై చేయకూడదు. అదొక ఎక్స్పీరియన్స్ జీవితాంతం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నను ఆ పిల్లోడే ఉండేది. మొత్తం వాళ్ళు ముగ్గురంట మనల్ని తీసుకుపోయినాడు కదా, ఆ పిల్లోడు లాస్ట్ అనమాట. ఆ పిల్లోడికి అక్కను అన్న ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారంట. ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ ఇక్కడ ఉండేది వాళ్ళ నాయనను ఆ పిల్లోడు ఇద్దరే ఉంటున్నారు. వాళ్ళ అమ్మ చనిపోయిందంట పాపం. 2 గంటలకు ఒకసారి ఒక గ్లాసు కళ్ళు తాగుతా ఉంటారు వాళ్ళు. వాళ్ళ నాయన తాగుతున్నాడు, ఈ పిల్లోడు తాగుతా ఉన్నాడు. అంటే వాళ్ళకి ఇంకా తప్పదు ఇట్లాంటి పరిస్థితుల్లో బతకాలంటే, తాగక తప్పదు అనమాట. సరే వచ్చేటప్పుడు కొంచెం అమౌంట్ అయితే ఇచ్చినాము. మనకి పెట్రోల్ అయిపోతా ఉంది. ఏడ పెట్రోల్ బంక్ లేవు బా అనుకుంటా అన్న. ఇదిగోండి ఏడైతే ఉంది. మళ్ళీ మనం ఇటు రిటర్న్ రావాలా, రిటర్న్ వచ్చేటప్పుడు పట్టించుకుందాం ఫుల్ ట్యాంక్. సో ఇదిగోండి మనం అయితే చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడే నిన్న కానీ ఎడగాని క్యాంప్ వేసి ఉంటే అడ్డంగా బుక్ అయిపోయిండే వాళ్ళం. ఇదిగోండి ఇక్కడ పడిన వానకి పొద్దున్న ఖాళీగా ఉంది. ఎడపోవాలి ఇప్పుడు ఆయన నుంచి, ఓన్లీ బళ్ళు మాత్రమే. ఇది శివాలయము, ది నేచర్ వ్యూ రిసార్ట్ అండ్ రెస్టారెంట్. ఇదేనా?
कैसे दूरी दूरी 1000 ये रे हाँ यही है क्या हाँ वही सब्सक्राइब कर ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ బైక్లు అంటే క్రేజీ ఓకే బాయ్ చిత్రకూట వాటర్ ఫాల్స్ నుంచి బయలుదేరేసినాము. ఇక్కడ లోపల మామూలుగా కిందకి ట్రెక్కింగ్ దిగి ఆ లోపల బోటింగ్ అయితే ఉంటుంది. మనం అయితే ఆ బోట్ దగ్గరికి పోలేదు, ఎందుకంటే ఆడ పెద్ద వాటర్ లేవు. ఊరి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది నాకు, ఏం జరుగుతుందో అర్థం కాల. 101.1 అబ్బా, ఫుల్ 1240. ఠీక్ 1240. టిఫిన్కి కాదామంటే ఎక్కడ టిఫిన్లు కనిపించట్లేదు. ఐ లవ్ యూ అంట ఆ మిడిల్లో ఉందే, అది చాలా జాగ్రత్తగా ఉండాలి, దాంతో కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఏదో టిఫిన్ లాంటిది ఉంది, టిఫిన్ లాంటిదైనా ఏదో ఒకటి. ఎవరు లేరేంది ఈడ. ఇక్కడైతే పొద్దున్నే ఉల్లగడ్డ బజ్జీలు అయితే తిన్నాము. అవి ఎర్రగడ్డ బజ్జీలు. ఏ గోప్రో ఏ ఇన్స్టా 360. సో ఈడైతే అన్నీ పొద్దున్నే శనగపిండితోనే ఉండే, అన్నీ శనగపిండి బజ్జీలు, శనగపిండితో మిక్చరు. ఏదో ఇంకా ఆకలి వేసింది, ఆకలి చంపేసేదానికి తినాలన్నమాట. అట్లా 2 బజ్జీలు తిని ఆ ఎర్రగడ్డవి అమ్మనైతే కొన్ని నీళ్ళు తాగి బయలుదేరేసి ఇదేడో పల్లెలు ఎట్టున్నాయి చూడండి. ఇక్కడ పల్లెలు అబ్బా సూపర్గా ఉండే. ఇక్కడ మాత్రం పల్లెలు నీట్గా ఉండే, గోడలు కూడా అన్నీ మట్టి గోడలే. ఇది నన్ను గూగుల్ మ్యాప్స్ ఏడాడో పట్టుకుపోతా ఉంది. ఈ రోడ్లోకి ఎందుకు పట్టుకొచ్చింది నన్ను ఇది? ముంచేటట్టుంది ఇది నన్ను. ఇది ఏంది ఇక్కడికి తీసుకొచ్చేసింది? సచ్చినాం కదా ఇక్కడ. అయ్యో 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 ఇదే ఎంత పని చేసేసింది మన. ఈ గూగుల్ మ్యాప్స్తో నమ్ముకుంటే ఇట్లాగా ఉంటుంది. ఇది చూడండి పాపం వెళ్ళేసి వస్తూ ఉంటారు అటు ఇటు పోలేక. ఇదేదో ఓవర్ఫ్లో అయిపోయింది, చెక్ డ్యామ్ టైప్ ఉంది ఇక్కడ. ఈ చెక్ డ్యామ్ టైప్ ఇది ఓవర్ఫ్లో అయ్యి దీని మీద నుంచి వాటర్ చూడండి, దాదాపు ఒక అడుగు ఎత్తులో అయితే మనకి వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంటాయి. వీళ్ళు బైక్ వాళ్ళు కూడా ఆడవాళ్ళు దిగేసి నడుచుకుంటూ పోతూ ఉన్నారు. అదివి కాక ఇది చూడండి అసలు ఎట్లా ఉందో. అటు ఇటు కూడా చూసేదానికి లేదు మనం ఇప్పుడు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆన్ ద రోడ్ ఓన్లీ. ఇది మాత్రం ఏదో అది ఒక పైన అదొకటి ఏదో ఉంది, అది మొత్తం అంతా కొట్టుకొచ్చేసింది. కొట్టుకొచ్చి ఈ పైన నుంచి అటు పోతా ఉంది చూడండి. అది ఏదో మన చెత్త కూడా కాదు, అది ఏదో చెట్టు. అది ఆ చెట్టు ఇది మొత్తం పొంగి పొర్రతా ఉంది ఇది. ఈడ ఒకవేళ ఇంకొంచెం ఎత్తుగానే ప్రవహిస్తే ఇక్కడ పోలేము. ఇంకా ఎంత పని చేసింది ఇదే గూగుల్ మ్యాప్సా. వచ్చినవరా నాయన మొత్తానికి చూడండి ఎట్లా ఉందా హైలైట్ అసలు. ఇది ఇంకొంచెం కానీ నీళ్ళు కానీ ఎక్కువ ఫ్లో కానీ ఉంటే ఈ రూట్ రాలేము. ఇప్పుడు మళ్ళీ మొత్తం వెనక్కి తిరుక్కొని పోవాలా. క్యావే కిస్కాయే చీకే చందా వసూలు చేస్తున్నారు రోడ్లో ఆపి. ఏదో జాతర ఏదో ఇక్కడ ఏదో ఫెస్టివల్ ఏదో జరిగేటట్టుంది, దానికోసం వీళ్ళు ఏంది దారి పొడుగుతా. ఏ ఉదర్ దయ్యానా उधर कौन है? उधर और एक है. भले पल का लेला. किसका है वो? हाँ कैमरा है. चलो स्कूल नहीं है आज, छुट्टी है. हम लोग को उल्टा पैसा दो, हमको पैसा देना पड़ेगा. हम लोग दादू है, हम दादू है तुम्हारा. क्या सुधीर द एक्सप्लोरर. ठीक है
नाम तो कहना नाम क्या वही है नाम ठीक है बाय భలే పిల్లకాయలు ఏందో ఇక్కడ ఫెస్టివల్ ఏదో జరుగుతుందంట ఇందాక మనం ఇచ్చింది ఆ ఊరోళ్ళకి ఇది వేరే ఊరోళ్ళు ఊరు 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 వీళ్ళు దారి పొడుగుతూ ఉంటారా ఊర్రి ఏడొకటి ఆడొకటి ఏంద్రా ఇది టోల్ గేట్లు కానీ మరి దారుణంగా ఉందా అట్లా ఉంది వీళ్ళు దారి దోపిడీలో పిల్లనాయాలు సో ఇందాక మనం టిఫిన్ చేసినాం కదా అప్పుడు పళ్ళు కూడా అలా మొహం కూడా కడగల అటే తినేసినాము పోతా ఉన్నాం తినేసి ఓ రే హైలైట్ అసలు ఇలా ఎంతమందిరా నాయన అడిగేదా తీయండ్రా రే ఆర్టీఓ వాడు పోలీసు వాళ్ళు వచ్చినారు ఏం చేస్తారు చూద్దాం పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లే ఏదో ఫెస్టివల్ కోసం వాళ్ళు చందాలు దండుతూ ఉంటారు రోడ్లలో तीन बार दिया उधर मैं कितने बार देता हूँ पैसा भी खत्म हो गया 100 रुपीस छुट्टा है ले दो वीडियो क्या गांव का नाम क्या है बेलगुड़ा हाँ और कितने बार है इधर ऐसा हाँ अभी गांव से आगे नहीं करो लाइक करो हाँ आगे बढ़ाओ चैनल को ठीक है బాయ్ బాయ్ ఇక్కడ ఇంకోటి ఉందంట ముందర దాని తర్వాత ఏమి ఉండదు అనేది చెప్తున్నారు వాళ్ళు ఇదిగోండి ఏడొకటి మళ్ళీ బ్యాచ్ ఎన్ని బ్యాచ్లు ఉంటాయి రే उधर दिया ना अभी ये अलग है ये गांव का नाम क्या है वो ही है ना अलग अलग पंचायत है ना इधर हाँ अभी तक 5 बार दिया हाँ ले लो रांची 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 हाँ ठीक है बाय बाय ఉండాల్సిన వాళ్ళు అబ్బాయి ఇలా ఈడు చూడండి పాపం ఎన్ని కుస్తీలు పడుతున్నాడు ఈ పిల్లోడు రే నువ్వు హైలైట్ రారా కేకర అంతే నువ్వా ఇంకా ఉండవంట ఉండినా ఉండకపోయినా మన దగ్గర ఈ చిల్లర ఉన్నంత వరకే ఇచ్చేది తర్వాత ఏం చేయలేవు ఇక్కడ చూడండి అసలు ఇది ఏమన్నా ఉందా ఈ చెట్ల మధ్యలో ఉన్నట్టుండి ఒక ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినామా ఈ ఫారెస్ట్లో మాత్రము హైలైట్గా ఉన్న ఈ చెట్లు ఇప్పుడే చిగురులేస్తా సూపర్గా ఉంది అసలు ఇక్కడ బాగుందా ఇటు పక్క అంతా ప్లెయిన్గా ఉంది ఇటు పక్క కంప్లీట్గా చెట్లు ఉన్నాయి సో మనమైతే ఇప్పుడు ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అయినాము ఎక్కడ ఎంటర్ అయినామో కూడా తెలియదు మొత్తానికి అయితే ఒరిస్సాలోకి అయితే వచ్చేసి ఉన్నాము ఇదంతా ఒరిస్సా స్టేట్ चालू है क्या वीडियो अभी चालू है आएगा आप नाम क्या है गांव का नाम बंसुली क्या बंसुली बंसुली गांव अच्छा ठीक है आपका चैनल का नाम वही है ना हाँ ठीक है चेक करेंगे भैया हाँ थैंक यू बाय ఆడ పెద్ద నాయాలు వేస్తే ఈడ పిల్ల నాయాలు రే మీ గుడ్లప్పిదంతారే మమ్మల్ని ఆపితే మాత్రము ఇగోండి ఏడొకటి మళ్ళీ
బాయ్ బాయ్. ఊరు 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 పిల్లనే వెళ్ళారు వీళ్ళు, మళ్ళీ మొదలెట్టినారు ఈడ. అదిగోండి ఇప్పుడే కదా ఆడిచ్చిందా. బాయ్ అభి దియా బాయ్ ఉదర్. వచ్చేసినట్టు ఈడ రైడరే కెమెరా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాహారాజు डाउन कर लो. हाँ ठीक है भाई. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు బాధలు పడలేక ఇక్కడ ఉండేవాళ్ళ ఒక 50 రూపాయలకి చిల్లర తీసుకుంటున్నారు. రూపాయి 2 రూపాయలు ఆపినోడి దగ్గర రూపాయి 2 రూపాయలు ఇచ్చేస్తున్నారు వీళ్ళు బాధలు పడలేక. అక్కడ అడిగితే మా వాళ్ళకి కదా ఇచ్చింది మాకు ఇవ్వలేదంటారు. అయిపోయిందా నాయన చిల్లర అంతా వీళ్ళకి అయిపోయింది. ఈరోజు ఒక 500 ఇడిసేటట్టు ఉంది. అర్థమైపోయిందా? ఒక 500 రూపాయలు ఇడుస్తుంది ఈరోజు వీళ్ళ కోసమా. మనం కూడా ఈసారి ఎవడన్నా ఆపినాడు అనుకోండి, వాడి దగ్గర చిల్లర తీసేసుకుందాం. రూపాయలు 2 రూపాయలు ఒక 20 రూపాయలు తీసి పెట్టుకొని ఉంటే అడిగినోడికి 1 రూపాయి ఇచ్చేది. ఏడిస్తాం దారి పొడుగు 10, 20 300, 400 అయిపోయింటుంది ఇప్పటికే. 10 రూపాయలు 20 రూపాయలు. సో ఈ ఒరిస్సాలో చూడండి వీళ్ళు ఆడవాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ ఇది. ఒడియా డ్రెస్సింగ్ స్టైల్. ఇక్కడ ఒరిస్సాలో ఈ రోడ్డు అయితే బాగుంది. దాని నుంచి మనం వస్తున్నాము. కొత్తగా వేసినట్టున్నారో లేకపోతే పాతదేమో డబుల్ రోడ్డు, కానీ చాలా బాగుంది. ఇంతకుముందు నేను మహారాష్ట్ర పోయినా, అది మరీ దారుణం అబ్బా. మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ రోడ్లు ఇట్లాగే లోకల్ రోడ్లు అవి స్టేట్ హైవేస్ అవి మరీ దారుణంగా ఉన్నాయి. ఈ ఒరిస్సా పర్లేదు, ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ. వీళ్ళు ఎక్కడ కూడా వదలట్లేదు రా సామె. ఇంతలో అడవిలో కూడా పెట్టుకుంటారు వీళ్ళు. సో ఏందో రాస్తున్నారు, వెల్కమ్ టు కలాహండి డిస్ట్రిక్ట్. హంపని 7, జూనాగఢ్ 54, భవానీపట్న 80, కేసీనంగా 114 కిలోమీటర్లు అంట. ఘాటు స్టార్ట్ అంట. అంటే ఇప్పుడు దాకా వచ్చింది ఘాట్ కదా ఒరి. నేను ఇప్పుడు దాకా వచ్చిందే ఘాట్ అనుకున్నా. అట్టుందాడా అంటే ఇక్కడ ఇంకెట్టుంటుందో. అబ్బో ఇదేదో తేడాగానే ఉందా ఘాట. కొంచెం జాగ్రత్తగా పోవాలా. ఏడేదో బస్సు ఆగిపోయిందొచ్చు. ఇది ఘాటు బాగానే ఉంది, మళ్ళీ అంత తీసేసే ఘాటు కాదు, బాగానే పెద్దగానే ఉంది. హంపని పోలీస్ స్టేషన్ అంటే ఇది ఒడిస్సా పోలీస్. మొత్తానికైతే జూనాగఢ్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఏముంది జూనాగఢ్లో ఫేమస్ ఐ డోంట్ నో. వి సర్టన్లీ కెనాట్ రీచ్ ద వాట్ వి కాల్డ్. సూపర్ ఎక్సలెంట్. నార్త్ ఇండియన్ మొత్తం ఎర్ర స్టేట్స్ అని పిల్ల. खाना रेडी है ఏడైతే తినేద్దాం. ప్రాబ్లంతో నయ్యానా. ఇదిగోండి మనం ఇక్కడ ఏదో ఒక డాబాకి అయితే వచ్చినాము. ఈ డాబాకి వచ్చి ఇక్కడైతే ఎగ్ బుర్జీ, ఒక 4 బటర్ రోటీలు చెప్పినాము. దానికైతే ఒక సలాడ్ ఇచ్చినారు, ఆనియన్స్. దానికైతే ఈ విధంగా ఉంది సెటప్. कर रहा था तो आपको वीडियो है. इसीलिए आपको अभी देखा तो पता चल गया कि कल जो गाड़ी देखा तो अभी
సో ఇదిగోండి అవి మనల్ని చూసి అయితే గుర్తుపెట్టినాడు. మన బైక్ని మనం ఒక వీడియో పెట్టాం కదా, ఫస్ట్ స్టార్టింగ్ వీడియో. ఆ వీడియో నిన్న చూసినాడంట. दोपहर का टाइम में होगा 3 बजे आपका वीडियो देखा. అచ్చా 3 బజేకు దేకా. మన వీడియో చూసి మిమ్మల్ని నేను యూట్యూబ్లో చూసినానని చెప్తున్నాడు. మనకి ఒరిస్సాలో కూడా ఉన్నారు అయితే సబ్స్క్రైబర్లో. టీకే బాయ్. ఒక ఎగ్ బుజ్జిను 4 రోటీలు తిన్నాము. మొత్తం 180 రూపాయలు అయితే అయింది బిల్లు. పర్లా బాగానే ఉంది, అంటే నీట్గా ఉంది, చాలా బాగా నీట్గా ఉంది. ఆ హోటల్ దగ్గర ఒక పిల్లోడు కలిసినాడు కదా, ఆ పిల్లోడు యాక్చువల్గా నిన్నే చూసినాడంట మన వీడియో. మన బైక్ని చూసి ఏదో చెప్తున్నాడులే చూసినాదన్నా అనుకున్నా. ఎట తెలుసు నీకన్నా? అదే 500 కిలోమీటర్లు అని వేస్తున్నారు కదన్నా అన్నాడా. అవునవును కరెక్టే చూసినాడు అనుకున్నా. నిన్న 3 గంటల కట్ట చూసినాను నేను వీడియో అని అయితే చెప్తున్నాడు. ఇక్కడ నుంచి బాగుంది నది మాత్రం. తేల్ రివర్ అంటే నూనె నదే. ఇది ఏంది మొత్తానికి అయితే సూపర్గా ఉంది ఇది ఈ నది మాత్రం. చూడండి ఇటు పక్క ఎట్టుందో. ఇప్పుడైతే మనం ఒక నేషనల్ హైవేలోకి వచ్చినాం. ఇది వచ్చి సూరత్ నుంచి కోల్కత్తా నేషనల్ హైవే ఇది. మొత్తానికైతే ఈ రోడ్లోకి వచ్చి కలిసింది ఇది. ఈ అంత పని చేసింది ఇదే. ఏడకి ఆగితే ఏడాగితే ఏడ లేదంట పెట్రోల్. ఇదేమో పెట్రోల్ అయిపోతూ ఉంది. సో ఇక్కడ ఏదో ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది. ఏడ కూడా ఉందా లేదా పెట్రోల్? क्या पावर नहीं है, नॉर्मल डालो. हाँ उधर क्या है? डीजल है. నార్మల్ नहीं है. పెద్ద పని పెట్టింది ఇదే. ఏడేదో ఆపకాపకి ఏంది 2 చోట్ల ఆపితే 2 రకాల రీజన్స్ అయితే చెప్పి ఆయిల్ లేదు. 50 కిలోమీటర్లు వస్తుంది. శుద్ధం ఇంకేడన్నా ఉంటుందేమో ఈ మధ్యలో. పవర్ 108 రూపాయలు. ఓయమ్మా. మనం ఉన్న ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్లో పెట్రోల్ నయ్యే కౌనే. అబ్బా. సో ఇక్కడ ఏదో ఒకటి ఉంది నాయన మొత్తానికే. ఉందంటారా స్వామి. ఎంత అంటే 101.65. ఫుల్లా? ఫుల్ బస్. 1,305 రూపాయలు పడిందా. 12.84 13 లీటర్లు ఆల్మోస్ట్. ఒక టెన్షన్ తగ్గింది. అనవసరంగా టెన్షన్లు పెట్టినారు వీళ్ళు పెట్రోల్ బంకుల వాళ్ళు. 3 చోట్ల అయితే 3 చోట్ల 3 రీజన్స్ చెప్పినారు. హీరాకుడ్ అంట ఇది. హీరాకుడ్ డ్యామ్ ఉందేడా. హీరాకుడ్ రైల్వే స్టేషన్ ఇది. మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది హీరాకుడ్ డ్యాము. మనం అయితే వెళ్ళడం లేదు. ఇట్లా చూసుకుంటా పోయే పని అయితే చాలా ఉండే. దారి పొడుగుతా. పోయినసారి రాజస్థాన్ ట్రిప్లో చేసిన తప్పు అదే. దారిలో చాలా కవర్ చేసుకుంటా పోయేటానికి రాజస్థాన్లో తిరిగేదానికి డబ్బులు సరిపోలే మనకి. అందుకని ఈసారి ఆ తప్పు చేయట్లేదు మనం. ఇట్లా ఇది మహానది నది ఇది. మనకు ఆడుంది హీరాకుడ్ డ్యాము. ఏడేందో నాయన పెద్ద ఆకాశంలో వల వేసినట్టుంది ఇది. ఇవన్నీ కరెంట్ తీగలు చూస్తూ ఉంటే జలుబు చేసేస్తుంది ఈ పొల్యూషన్లా. ఇది ఏంది ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి తెలుసు ఇక్కడ. ఈ సంబాల్పూర్, ఇది సంబాల్పూర్ అవుట్కట్స్లో ఉన్నాయి మొత్తం ఫ్యాక్టరీలో. ఒక 20-30 కిలోమీటర్ల దగ్గర నుంచి. ఇదిగోండి వెల్కమ్ టు సుందర్గర్ మున్సిపాలిటీ. ఇక్కడికైతే వచ్చినాము. ఇప్పుడు పొద్దున కూడా పళ్ళు దొంగరా స్నానం లేదా. అందుకని ఏదో ఒక లాడ్జ్ చిన్న హోటల్ తీసుకొని ఫ్రెష్ అప్ అవుదాం అని. ఇదేంటో దేవరాజ్ లాడ్జ్ అంట. పోయి అడుగుదాం. రూమ్ చాయ్ 500. బైక్ రక్నా ఠీకే. ఈ లాడ్జెస్ యాడ్ ఉంటాయని ఇక్కడ లోకల్ ఉన్న అడుగుతా అంటే ఒక అతను ఉండి మీకు ఏ బడ్జెట్లో కావాలన్నారు. ఇంత తక్కువ వీలైతే అంత తక్కువ అన్న. అంటే ఎట్లా 200, 300, 400 అంటే 500 లోపల ఏదన్నా ఉంటే చెప్పండి అన్న. సరే అని మనకి ఇది ఒక హోటల్ అయితే చూపించినాడు. మనం అయితే ఇక్కడికి వచ్చి అడిగితే ఇతను 500 అయితే చెప్పినాడు. 100 అంటే తగ్గదా అంటే మొత్తానికి అయితే 400కి అయితే తీసుకున్నాడు. ఇది కొంచెం ఓల్డ్దే కానీ పర్లేదు, మనకి సరిపోతుంది. దోమలు మాత్రం ఉన్నాయి. సో ఇదనమాట మన రూము ఈరోజు నైట్కి. సో ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఈ విధంగా అయితే వాష్రూమ్ ఉంది. సో ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.